అంత పని చేసేయండి ఎదవా తప్పు కదండి ఎరా చెన్నింటి వాసాలు లెక్క పెడతావా అసలు నీకు పుట్టగతులు ఉంటాయరా ఇట్టోడి అదేనండి ఇట ఏదో పని చేసుకుని వదిలిపెడతాండి నరికి పోగులు నీకేం తెలుసు అమ్మాయి గారి మీద నీకు నీకు పాడుబుద్ధలా కలిగిందిరా నువ్వు మనిషి కదరా పశువురా పశువు చెప్పి చూడాలరా ఇలాంటి తప్పుడు ఇలాంటి తప్పుడు చేస్తారా ఏం బతుకురా నీది ఏ ముహూర్తంలో పుట్టావురా ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసురా నీది మనసు మనసు చెప్పుకోరా నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం అమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసిన తప్పు నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాడు బాగుండాలి వాడోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నారు తడి దేవత సొంతం చేసుకునేంత తోటలోకిడురా మాటలు ఎవరో పిచ్చదవా నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే దేనికిరా దేనికి ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించడానికా ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలిసిన ఆ పెద్ద అన్నారే మాట్లాడినారంటే ఒరే మాధవా నేను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా అర్థం చేసుకోలేదు కుళ్ళు ఏడు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా నీ మొక్క నాకు ఏదవరి దేవుణ్ణి చూపించు అన్నావు నీ కనుపాపంతో ఉన్న సూర్యుడినే కన్నెత్తి చూడలేని వాడివి అసలు దేవుణ్ణి ఎక్కడ చూడగలవరా రామన్న శాపాన్ని ఎదిరించి పుట్టాడని గర్వపడిన నీ మనవడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు రా గాయపడిన నీ రెండో కొడుకు ఇక్కడ చచ్చిపోతే నీ పెద్ద కొడుకుని ఉరి తీస్తారా